మీ సంకల్పం నెరవేరాలని ముందుగా బలంగా అనుకోండి. ఆ తర్వాత మీకున్న సమస్యల గురించి భయపడకండి. ఎందుకంటే సమస్యల గురించి భయపడ్డ రోజులన్నీ మిమ్మల్ని విజయవంతులుగా అనుకున్నది సాధించే వ్యక్తులుగా మార్చలేవు. మీ గుండెల మీద చెయ్యి వేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ధైర్యంగా ప్రతిరోజు మీకు వీలైనన్ని సార్లు ఈ మాటల్ని చెప్పుకోండి. నన్ను నేను సమర్థవంతుడిగా ఒప్పుకుంటున్నాను. నేను దేన్నైనా ఎదుర్కోగలను. సమస్యను ఎదిరించి నిలబడే ధైర్యం నాలో ఉంది. ఈ సృష్టిలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నేను ధనవంతుడిగా మారగలను. సక్సెస్ఫుల్ పర్సన్గా మారగలను. నాలో చాలా సామర్థ్యం ఉంది. నన్ను నేను నమ్ముతున్నాను. నా జీవితానికి నేనే సృష్టికర్తను అని ఇలాంటి బలమైన మాటలను చెప్పడం వలన మీలో మనోధైర్యం పెరిగి మీ ఇన్నర్ మైండ్ దాన్ని అంగీకరించి మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పేంత వరకు కూడా మీ జీవితంలో మార్పు అనేది కనిపించదు. చెప్పగానే సరికాదు, దాన్ని మీరు బలంగా నమ్మాలి. బలమైన నమ్మకమే మీ సంకల్పానికి బలాన్ని చేకూర్చి మీరు అనుకున్నది జరిగేలా చేస్తుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు అందుకున్న సంపదకు, సంతోషాలకు కృతజ్ఞతలను తెలియచేసుకోండి. సంతోషంతో తెలియచేయాలి. మీరు ఎప్పుడైతే సంతోషంతో ఉంటారో ఆ సమయంలో మీ మెదడులోని కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవే మీ జీవితాన్ని మారుస్తాయి. మీ మెదడును చురుగ్గా ఉండేలా చేసి మీకు కావలసిన సమాచారాన్ని అందిస్తాయి. దీన్నే మనం పాజిటివ్ ఎనర్జీగా భావిస్తాం. మీరు ఎప్పుడైతే నిరాశతో, బాధతో, దుఃఖంతో ఉంటారో ఆ సమయంలో మీకు ఎలాంటి పని చేయబుద్ధి కాదు. ఎవరితోనూ మాట్లాడాలని కూడా అనిపించదు. దేని మీద ఆసక్తిని చూపించలేరు. ఇటువంటి సమయంలో అవకాశాలు మీకు ఎదురుగా ఉన్నప్పటికీ మీరు వాటిని అందుకోలేరు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ మెదడు చురుగ్గా లేకపోవడం వలన మీరు ఏం ఆలోచించలేరు. ఒకే విషయం గురించి భయంతో, ఆందోళనతో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ అధిక ఒత్తిడికి గురవడం వలన మీరు మీ బ్రెయిన్ నుండి సరైన సమాచారాన్ని అందుకోలేరు. అటువంటి సమయంలో మీరు చేస్తున్న పనుల మీద ఏకాగ్రతను నిలపలేకపోవడం వలన మీరు ఏం చేస్తున్నా సరే అది నెగిటివ్ ఫలితాలనే మీకు అందిస్తుంది. దీనినే మనం నెగిటివ్ ఎనర్జీగా భావిస్తాం. ఈ విశ్వమంతా ఎనర్జీతో నిండి ఉంది. ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో ఈ శక్తి నిండుకొని ఉంది. ఇక్కడ శక్తి యొక్క రూపాంతరం మారుతుంది తప్ప శక్తి అనేది నశించదు. అందుకనే మీరు ఆలోచించే ఆలోచనలను బట్టి మీ నుండి విడుదలవుతున్న ఆ శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీయా, పాజిటివ్ ఎనర్జీయా అని మీ ఆలోచనలను బట్టి నిర్ణయించబడుతుంది. ఈ శక్తికి ఒక వస్తువుని కదిలించే శక్తి కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారానే మన ఫ్రీక్వెన్సీని బట్టి ఒక వస్తువుని లేదా ఒక పనిని కదిలించగలుగుతున్నాం. మనం నెగిటివ్ ఆలోచనల్ని చేస్తున్నప్పుడు మన బాడీలో కణాలు నిర్జీవంగా మారిపోతాయి. బ్రెయిన్ నుండి వచ్చే సంకేతాలు అందుకోలేము. అందుకనే అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ అనేది సరిగ్గా పనిచేయలేనప్పుడు కానీ, ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కానీ డాక్టర్స్ మనకి చెప్పే ఒకే ఒక్క మాట, ఎక్కువగా టెన్షన్ పడకండి, ఆలోచనలు తగ్గించుకోండి అని తరచుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన బాడీ ఇంకా మన జీవితం కూడా మన బ్రెయిన్ యొక్క పనితీరు మీదనే ఆధారపడి ఉంటుంది. అటువంటి బ్రెయిన్ని కనుక మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అనంతమైన శక్తి ఇంకా సంపద దాని ద్వారానే మనం ఆకర్షించగలుగుతాం. మనకు సంతోషాన్ని కలిగించే ఆలోచనలు, భావాల ద్వారా మన బ్రెయిన్లో కొన్ని రసాయనాలు ఉత్పన్నమవడం ద్వారా అది యాక్టివ్గా మారి మన బాడీలో ఉండే ప్రతి కణాన్ని యాక్టివ్గా మార్చి కోరిన మార్గం వైపుగా మనల్ని నడిపిస్తుంది. మన మైండ్ ఆలోచిస్తుంది, మన బ్రెయిన్ మనల్ని నడిపిస్తుంది. ఈ విశ్వంలోని శక్తి ఆకర్షిస్తుంది. ఈ మూడింటి యొక్క శక్తిని తెలుసుకున్నవారు వారి జీవితాన్ని మార్చుకోగలుగుతున్నారు. మన జీవితంలో ఒడిదుడుకులు రావటం సహజం. కానీ వాటిని తట్టుకొని నిలబడగలిగితే జీవితం మీరు అనుకునే గమ్యానికి చేరుతుంది. వాటిని తట్టుకునేలా చేసేది మీ ఆలోచన, ఆచరణ. అందుకనే అంటారు, మీ ఆలోచన ఎలా ఉంటే మీ జీవితం అలా మారుతుంది అని. మీ జీవితంలో మీకు ఎదురయ్యే బలహీన సమయాలలో మీతో మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని బలవంతులుగా మార్చే మాటల్ని చెప్పుకోండి. మిమ్మల్ని బాధించే ఆలోచనల నుండి బలవంతులుగా మార్చే ఆలోచనలకు మారండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీలో వచ్చే నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడటానికి మెడిటేషన్ని చేయండి. మీలో ఉన్న బలహీనతల్ని పక్కన పెట్టి మీ బలం ఏంటో గుర్తించాలి. నేను ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నాను,
అని మిమ్మల్ని మీరు 1కి 10 సార్లు ప్రశ్నించుకోండి. ఇలా ప్రశ్నించుకున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది మీరు ఇంతలా బాధపడే అంత అవసరం మీకు లేదు అని. బాధ, దుఃఖం, భయం నుండి బయటపడలేక ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీకు ఎదురయ్యింది ఒకే ఒక్క సమస్య. అదే మీ జీవితం కాదు. ఆలోచిస్తే అదే మీ జీవితంలో అతి చిన్న భాగం. గట్టిగా చెప్పాలంటే అతి పెద్ద సర్కిల్లో ఒక చిన్న డాట్ లాంటిది. దానిని బలంగా పరీక్షించి చూస్తున్నారు కనుకనే అదే మీకు కనబడుతుంది. మిగిలిన జీవితం అనేది మీకు కనిపించడం లేదు. ఇకనైనా మీ మైండ్ని, బ్రెయిన్ని సరైన విధంగా ఉపయోగించి విశ్వశక్తిని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ మైండ్తో చేసే ప్రతి ఆలోచన మీ బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుందని, అది విశ్వంలోకి చేరుతుందని గుర్తుంచుకుంటే చాలు. మీ జీవితాన్ని మీరు మీకు నచ్చినట్లుగా మార్చుకోగలుగుతారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.